కొట్టండి. సార్ రవి సార్ ఇక్కడ ఓకే సార్. పనులు అట్లాగే ఉన్నాయి సార్. దాన్ని మీరు గ్రామ నాయకులు గారు కూడా ముందటికి రావట్లేదు. దాన్ని దయచేసి కాంట్రాక్టర్కి అప్పగించేసి దాన్ని కూడా పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాము. మరి సంజయ్ కుమార్ గారు అంటే మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఒక 30 సంవత్సరాల నుంచి కండ్ల ఆపరేషన్ 1,00,000 మందికి చేసింటారు. దాదాపు అన్ని గ్రామాలకు సంజయ్ కుమార్ అంటే డాక్టర్ సంజయ్ కుమార్ అంటే తెలియని వాళ్ళు లేరు. కాబట్టి అదొక్కటి సేవ. మనకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినాక మళ్ళా ప్రజలకు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ప్రతి గ్రామానికి ఎంతో ఈ జగిత్యాల మండలమే కాదు, మనకు 5 మండలాలనే 5 మండలాల పట్టణంతో వీటికి అన్నిటికీ కూడా ఇప్పుడు చూడు బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ దాకా రోడ్డు ఎంత అయింది. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. అప్పుడు మనం పోదామంటే బస్సు బీసు వస్తాయి, ఇట్లా పక్క పని అవ్వదు. అసలు ఇప్పుడు ఎన్ని రెండు రోడ్లు అయినాయి, ఇట్లా పోవచ్చు ఇట్లా రావచ్చు. అందుకే ఇంకా అభివృద్ధి చేసేది ఉంది జగిత్యాలని కూడా. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మనందరం రేపు వారికి అండగా ఉండాలని కోరుకుంటూ పాల్గొనడం ఎమ్మెల్యే గారి స్వాగతంతో చాలా సంతోషంగా ఉన్నది. అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు అన్ని కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి, గ్రామాలకు అభివృద్ధి, బేసికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారు పనులకి ముందుండి ఈరోజు ప్రభుత్వంతో మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి కోట్లాది రూపాయల ఫండ్స్తో అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు గ్రామాలన్నింటినీ. అందులో భాగంగా ఈరోజు మళ్ళీ ఈ గ్రామానికి నేను రావడం, ఇక్కడ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. తదుపరి ఇక్కడ ఏ నీడ్స్ ఉన్నా కానీ, ఏ అవసరం ఉన్నా కానీ నేనేమైనా చేయగలిగితే ఎమ్మెల్యే గారితో పాటుగా తప్పకుండా నేను మీతో కలిసి ఉంటానని చెప్పి నేను మీ అందరికీ మాట్లాడుతున్నాను. కానీ అధికారులు బైపాస్ రోడ్ అవుతుంది, ఇవి అవుతున్నాయి, అవి అవుతున్నాయి అని చెప్పి ఇది మళ్ళీ రాష్ట్రంకే పోతుందని చెప్పి ఆ ఢిల్లీ సర్కారు ఆపి 16 కోట్లు ఇస్తే అన్న ఎట్లయితే జగిత్యాల టౌన్లో కొంచెం పెద్ద చేస్తున్నాడో తిప్పన పెట్టడానికి కూడా బ్రహ్మాండంగా 4 లైన్లు అవుతుందని చెప్పి చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. తిప్పనపేట, గోపాలపేట రూపురేఖలే మారిపోతాయి. అంత మంచిగా రోడ్ పనులు అవుతుంది. బ్రిడ్జి విషయంలో ఇక మరి మళ్ళా ఏ నిర్ణయం అవుతుంది, అట్లే కేంద్రం ఉంటుందా రాష్ట్రానికి వస్తుందా అనే దాంట్లో మొత్తం ఊగిసలాట ఉంది. నాకు కూడా సమస్య ఉంది. నియోజకవర్గం అంతా నాదే, కానీ ఎంత సంతూరు మీద జరంత ప్రేమ ఉంటుంది. అంతర్గా పక్కకెళ్ళి గిట్టగా అప్పుడు రోడ్ వేసింది. అది ఇప్పుడు కేంద్రం తీసుకుంది. ఇంత బొందలు పడ్డాయి. మరి రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్, నారాయణ ఉండే ఇంత బొందలు పడ్డాయి సార్, దాన్ని చేయించాలంటే అప్పటికప్పుడు నిన్న మార్కెట్ ఆఫీస్లో పట్లదన్నప్పుడు అధికారులను పిలిపించిన రోడ్లది పిలిపిస్తే సార్ అది ఇంకా మా చేతులకు రాలే, ఇంకా రాష్ట్రం చేతుల్లో ఉన్నాడు. అదేమో ఇంకా 2 నెలల్లో రోడ్డు పని అవుతుంది పెద్దది, అంటే కేంద్ర ప్రభుత్వంతో. ఈ కొద్దిగా గ్యాప్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అట్లనే ఇది కూడా సమస్య ఉంది, పెద్ద సమస్య, బాగా ఇళ్ళకెళ్ళిన సమస్య. ఇది ఇయ్యాలని కాదు, కొద్దిగా నాకైనా మా చుట్టాలు ఇద్దరు కార్లే కాబట్టి
అడిగే వస్తుంది ఈయన ఆగిపోయినామని చెప్పి ఉన్నంత ఫోన్ కొడదు. అప్పుడు ఇన్ని ఫోన్లు లేవు కానీ ఏదో రకంగా చెప్పంపుతాడు, గిట్ల కాదు గిట్ల రాని అని చెప్పి పంపుతారు. అంటే ఈ సమస్యలు ఒకటి. ఇక రెండవది, కొన్ని అక్కలలో కాంట్రాక్టర్లను మంచి వాళ్ళని తీసుకొచ్చి స్పీడ్గా చేయిస్తే పలానా కాంట్రాక్టర్ని తీసుకొస్తాడు, పనులు స్పీడ్గా చేస్తున్నారు, వీళ్ళు ఎన్ని పైసలు వస్తున్నాయో ఎమ్మెల్యే సార్ కానీ అదొకటి మొదలుపెట్టారు. వీళ్ళను మీరు అనంతరం కూడా నా బ్రిడ్జ్ అయితే లేదు 5 ఏళ్ళ 6 ఏళ్ళ అని మీరు మాట్లాడుతున్నారు. ఇక జవాబు ఏం చెప్పాలి, ఇక ఈ మాటలనే చెప్పాలి. నేను అన్నోళ్ళని ఏమన్నా తలుచుకోవాలి, నా పనులే జవాబు చెప్పుకుంటా పోతున్నాయి, ఇట్లా పనులు చెప్తున్నాం గదే జవాబు తప్ప అనేటోళ్ళు అంటారు. ఇవాళ ఉచిత బియ్యం ఇస్తున్నాం, మంచిగా సన్న బియ్యం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా బస్సు పెట్టినాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, కొత్త ఇందిరా మిల్లు ఇస్తే ఇప్పుడే సెక్రటరీ చెప్తుంది 13 ఇళ్ళు చాలని. పైసలు ఎందుకు పడ్డాయమ్మా? ముగ్గురికి లక్ష రూపాయలు కూడా వచ్చినాయి. మనం అవి పోయిన ప్రభుత్వాలు కట్టలేకపోయినాం. నేను అటే ఉండేటప్పుడు వేరే ముచ్చట ఏమన్నది, అప్పుడు కూడా పనులు చేసినాం, కట్టగలుగుతుంది, అప్పుడు కూడా చేసినాం. రైతమ్మని వచ్చి పూజ చేసిపోయింది. కాబట్టి అవన్నీ కూడా మంచి కాంట్రాక్టర్లు వస్తే కొద్దిగా ఆర్థికంగా ఉంటే వాళ్ళేమో ఆపకుండా చేసుకుంటూ పోతారు. కొన్నిసార్లు ఇట్లా అవుతుంది. మంచి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు పేద పని చేసి డబుల్ బెడ్రూమ్ 100 కోట్లది కట్టినాడు ఎవరు మాట్లాడదు. ఇప్పుడు ఏవో పనులు చేస్తే అదేందో ఇల్లేందో సార్కేందో అని చెప్పి మాట్లాడుతున్నారు. సార్కి ఎంత ఆశపడే స్థితి లేడు, అవసరం లేదు. కాబట్టి నిరంతరం అభివృద్ధి చేస్తాం. అనంతరం బ్రిడ్జి విషయంలో నాకు కూడా బాధ ఉంది. అది కూడా టెండర్ పిలిచిరు, మళ్ళీ అవన్నీ మాట్లాడితే రాజకీయాలు తయారవుతుంది. ఆ కాంట్రాక్టర్ ముక్కు తెలియదు ముఖం తెలియదు నాకు, మళ్ళీ మిగిలిందని కూడా పిలిచినాం. ఈ ఆ కాంట్రాక్టర్ కథ ఏమైంది ఏంటంటే రాజమౌళి సార్ వెళ్తే ఆయన భయపడుకుంటా మళ్ళీ చెప్పడాలి. ఎందుకంటే కొందరికి భయపడతారు కదా, నాకేమో భయపడరాదు, మనలో ప్రేమతో గెలుగుతారు కొందరు. కాబట్టి ఆ బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయిందో తెలుసు అధికారులకు, కానీ ఎవరో తప్పు పని చేసిండ్రు ఆగిపోయిందని చెప్పి మనం నిందేసి ఇచ్చిపెట్టుడు కాదు. మీరందరూ నా మీద విశ్వాసం ఉంచారు, గెలిపించారు. నాకు అపోజిట్ చేసిన కూడా నేనే ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ మోరిపోటీ అందరు నాకు ఓట్లు వేసిన చూసుకుంటే చెప్తామైంది. ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, ఓట్లు లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరికీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా. బ్రిడ్జ్ పని కూడా ఏ విధంగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. 10 మంది నిలబడతారు, నా మీద పోటీ చేసి నన్ను పెంచుకుంటాడు. వాళ్ళ సపోర్టర్లు పెంచుకుంటారా? రోజు ఎత్తనే ఉంటారు, రోజు మాట అంటూనే ఉంటారు, రోజు రాస్తూనే ఉంటారు, రోజు ఫోన్లో పెడుతూనే ఉంటారు. ఇవాళ మీద ఉంటుంది కదా. ఇక దీనికి ఎడిటర్ లేడు, ఆడిటర్ లేడు, ఆథర్ లేడు, ఇంగ్లీష్లో చెప్తున్నా. అంటే ఎడిటర్ అంటే దాన్ని సమీక్షించుతాడు, ఆథర్ అంటే రాస్తాడు, ఆడిటర్ అంటే జర మంచి చెడు చూస్తాడు ఉంటాడు అన్నట్టు. ఏమీ లేదు, ఇవాళ ఇష్టం వచ్చింది రాసుడు, ఇష్టం వచ్చింది వేటుడు. ఇక దాన్ని ప్రజల విశక్తితో చెప్తాడు. సంజయ్ కుమార్ అనేటువంటి తెలిసిన పుస్తకం లెక్క ఇవ్వాలని ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చినప్పటికెళ్ళి మస్తు ఇళ్ళకెళ్ళి పరిచయం, జైతాలే చదువుకున్నా. నాకు నాతో చదువుకున్న వాళ్ళే 300-400 కుటుంబాలు, అన్ని కులాలలో అన్ని పడతారు. కాబట్టి వాళ్ళు ఏదన్నా కానీ ప్రభుత్వం దగ్గర కొంత మరి బాగా అన్ని ఫ్రీ చేస్తుంది. ఇంతకుముందు కాలువ అంటే, అంతకుముందు నీటి పని ఉంటుండే, అంతకుముందు పైసలు ఉంటుండే. అన్ని ఫ్రీ చేసే వరకు కొద్దిగా పైసలు లేని పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి సార్ పైసలు లేవంటుండే అన్ని ఫ్రీ చేసిన పుట్టే. ఇప్పుడు మా కొండనని గది కదా ఒక వచ్చిన అన్ని దానాలు చేసి ఇటువైపు ఉన్నాయి, భూముల్లో జాగలేవు, ఇల్లు పొరల కాడ పివన గుడికి ఇచ్చే, పెద్దమ్మ గుడికి ఇచ్చే, మన గ్రామ పంచాయతీకి ఇచ్చే, ఏడు ఉంటాయి. అవి ఈడ కూడా ఇచ్చిరట. వరకు మనం పోయేసరికి ఎట్లా ఇత్తివి సపోర్ట్ కొట్టించుకుంటే ఇత్తివి సపోర్ట్ కొట్టించుకుంటే ఇప్పుడు ఆ చాలా వెళ్తామంటే ఆర్టీసీ నుంచి ఈ కొత్త వర్షాలు ఎంతలేరు. అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మంత్రి గారు నాకు నా దగ్గర అది కూడా ఇప్పుడు ఆర్టీసీ మనం అన్ని ఫ్రీ అయ్యే వరకు టికెట్ కొట్టుకోలేదు. ఇంకోది కదా మనకి మీకు అర్థమవుతా ఉంది.